ఓం శాంతి. ఓం శాంతి. 28/11/20 మురళి. मीठे बच्चे, तुम दिल से बाबा बाबा कहो तो ఖుషి మే రోమాంచ ఖడే హో జాయింగే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అన్నట్లయితే సంతోషంతో రోమాలు నిక్కబరుచుకుంటాయి. అప్పుడు మాయాజీత్గా కూడా అవుతారు సంతోషంలో ఉన్నట్లయితే అంటున్నారు. మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అన్నట్లయితే సంతోషంలో రోమాలు నిక్కబడుచుకుంటాయి, సంతోషంలో మాయాజీత్గా కూడా అవుతారు అంటున్నారు. ప్రశ్న, बच्चों को किस एक बात में मेहनत लगती है लेकिन खुशी और याद का वही आधार है. పిల్లలకు ఏ విషయంలో శ్రమ అనిపిస్తుంది, కానీ సంతోషానికి జ్ఞాపకానికి ఆధారము ఏమిటి అంటున్నారు. పిల్లలకు ఏ విషయంలో శ్రమ అనిపిస్తుంది, కానీ సంతోషానికి జ్ఞాపకానికి ఆధారం అది అని అంటున్నారన్నమాట. ఆన్సర్, ఆత్మాభిమానిగా అవ్వాలంటే చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది, కానీ సంతోషం యొక్క నశ అనేటువంటిది ఆత్మాభిమానిగా అయినప్పుడే ఎక్కుతూ ఉంటుంది. మీఠా బాబా యాద్ ఆతా హై, మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు ఆత్మాభిమానిగా ఉన్నప్పుడే. మాయా తుమ్హే దేహాభిమాన్ మే లాతీ రహేగి, కానీ మాయ ఏం చేస్తుందంటే మిమ్మల్ని దేహాభిమానంలోకి లాక్కొచ్చేస్తూ ఉంటుంది. రుస్తుం సే రుస్తుం హోకర్ లడేగి, మీరు రుస్తుంగా ఉంటే అది రుస్తుంగా యుద్ధం చేస్తుంది. ఇస్మే మూంఝనా నహి, దీనిలో కన్ఫ్యూజ్ కాకూడదు. బాబా కెహతే బచ్చే మాయాకే తుఫాను సే డరో మత్, బాబా అంటారు పిల్లలు మాయా తుఫాన్లతో భయపడవద్దు. సిర్ఫ్ కర్మేంద్రియం సే కోయి వికర్మ నహి కరో, కేవలము కర్మేంద్రియాలతో వికర్మలు చెయ్యవద్దు అని. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझा रहे हैं. రుహానీ తండ్రి రుహానీ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు శిక్షణ అనేటువంటిది ఇస్తున్నారు, చదివిస్తున్నారు. బच्चे जानते हैं पढ़ाने के लिए बाप सदैव पढ़ाने वाले बाप सदैव देही अभिमानी है. పిల్లలకు తెలుసు చదివించే బాబా ఎప్పుడూ ఆత్మస్థితిలోనే ఉంటారు, అంటే దేహాభిమానంలోకి రారు. ఎందుకంటే వారు ఉన్నదే నిరాకారుడు, దేహమే తీసుకోరు, పునర్జన్మల్లో రావడం అనేది జరగదు. బాబా అర్థం చేయిస్తారు, మీరు కూడా నా సమానంగా ఆత్మగా భావించాలి. అంటే శివబాబాకి ఎలా అయితే అసలు దేహమే లేదు, నిరాకారుడు అనేటువంటి స్థితి ఉంటుందో పిల్లలకు కూడా ఆ స్థితి రావాలి. అంటే నాకు అసలు దేహమే లేదు, నేను ఒక నిరాకారి ఆత్మను, ఈ స్థితి రావాలి అని బాబా అంటున్నారు. మీరు నా సమానంగా ఆత్మగా భావించాలి. నేనున్నదే పరంపిత, పరంపితాకు దేహ హోతీ నహి, పరంపితాకు దేహం ఉండదు. ఉన్కో దేహీ అభిమాని భీ నహి కహెంగే. బాబా అంటున్నారు అది దేహీ అభిమాని స్థితి అని కూడా అనరు. అంటే దేహంలో ఉండి ఈ దేహాన్ని నేను ధరించాను అని ఫీలింగ్లో ఉన్నారనుకోండి, దాన్ని దేహీ అభిమాని అంటారనమాట. కానీ బాబాకి అసలు దేహం యొక్క విషయమే లేదు కదా, నేను దేహాన్ని ధరించాను అనే ఫీలింగే లేదు కదా, కాబట్టి దాన్ని దేహీ అభిమాని కూడా అని అనరనమాట. బాబా ఉన్నదే నిరాకారుడు. బాబా అంటారు నాకు అసలు దేహమే లేదు, మీకు దేహం అనేది లభించి ఉన్నది. ఇప్పుడు మీరు నా సమానంగా అవ్వాలి, అంటే దేహంతో అతీతంగా అయి నేను ఒక ఆత్మను మాత్రమే అని భావించాలి. ఒకవేళ విశ్వానికి అధికారిగా అవ్వాలన్నట్లయితే ఏ రకమైనటువంటి కష్టము లేదు కదా. బాబా ఏమంటారు, విశ్వానికి అధికారి అవ్వాలంటే దేహాభిమానాన్ని వదిలేసి నా సమానంగా తయారవ్వండి. సదా బుద్ధిలో గుర్తుండాలి, నేను ఆత్మను, నాకు బాబా చదివిస్తున్నారు, బాబా నిరాకారుడు. కానీ ఎలా చదివించాలి, కాబట్టి బాబా ఈ తనువులో వచ్చి చదివిస్తున్నారు. గోముఖం అని చూపిస్తూ ఉంటారు కదా, అబ్ గోముఖ సే తో గంగా నహి నికల్ సక్తి హై.
వాస్తవానికి గోవు యొక్క ముఖం నుండి గంగ వస్తుందా, లేకపోతే అదేమన్నా పావనంగా చేస్తుందా? మాత గోమాత అని అంటూ ఉంటారు. బాబా అంటారు, ఇక్కడ ఉన్నటువంటి వారే గోవులు ఉన్నారు. ఈ యహ బ్రహ్మతో गो नहीं है, मुख द्वारा ज्ञान मिलता है, बाप की गो तो नहीं है ना, बैल पर ही सवारी दिखाते हैं. అయితే వాస్తవానికి బ్రహ్మ నంది రూపంలో చూపించడం జరిగింది కదా అని బాబా అంటున్నారు. అయితే మరి గోముఖం నుండి వచ్చే గంగ అంటే ఎవరైతే జ్ఞానం ఇచ్చేటువంటి పిల్లలు ఉంటారో వారికి గుర్తుగా చెప్పబడింది అంటున్నారు. బ్రహ్మ యొక్క శరీరంలో సవారీ శివ్ బాబాది ఉన్నది. అందుకే నంది వాహనమే చూపిస్తారు, గోవు వాహనం చూపించరు. కానీ వాళ్ళకి తెలియక శివుణ్ణి శంకరుణ్ణి ఒకటిగా చేసేసారు కదా. మీకు ఇప్పుడు తెలుసు, శివుడు వేరు శంకరుడు వేరు. శివుడు అంటే ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాత క్రిందికి వస్తే బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మని సూక్ష్మవతనంలో ఉన్నట్లు చూపించారు. మీరు ఆలోచించాల్సిన పాయింట్స్ అనేటువంటివి తీసి అర్థం చేయిస్తూ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు కదా, వారిలోనే పరమాత్ముడు వస్తారు. ఈ విధంగా చెప్పాలి. భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. మీకే సంతోషం అనేది ఇప్పుడు లభించి ఉన్నది. మీరు ఏమంటారు? నేను ఈశ్వరీయ స్టూడెంట్ని ఉన్నాను, ఇక్కడ మాకు స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. భగవాను వాచ, హే పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా చేయడానికి చదివిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా, మరి సెంటర్స్కి వెళ్తూ ఉంటారు కదా, బుద్ధిలో ఇదే ఉంటుంది. సెంటర్కి వెళ్ళినా కానీ ఏమనుకుంటారు? అక్కడ ఉన్న అక్కయ్య చదివిస్తున్నారు లేక టీచర్ చదివిస్తున్నారు అనుకోరు కదా. ఏమనుకుంటారు? సెంటర్కి వెళ్ళి చదువుకున్నప్పుడు బాబా మాకు చదివిస్తున్నారు, ఇది బాబా యొక్క స్కూల్ ఉన్నది లేక కాలేజ్ ఉన్నది, ఇక్కడ బాబా మాకు చదువు అనేది చదివిస్తున్నారు. జో అభి హమ్ సెంటర్ పర్ సున్తే హే బాబా మురళీ చలాతే హే, బాబా బాబా కర్తే రహో. బాబా వినిపిస్తున్నారు, సెంటర్లో మురళి వింటున్నారు, అయినప్పటికీ కూడా బాబా చెప్తున్నారు, బాబా వినిపిస్తున్నారు. ఇట్లా బాబా బాబా అనే రావాలి, బాబా చెప్తున్నారనే గుర్తు రావాలి. అలా గుర్తు చేసుకోవడం కూడా జ్ఞాపకం అనే యాత్రగానే చెప్పబడుతుంది. యోగము అనేటువంటిది శబ్దం కూడా పెద్దగా శోభించదు. మనుషులు చూడండి, అమర్నాథ్, బద్రీనాథ్ ఇలా యాత్రలు చేసి కాలినడకన వెళ్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు మీరు అంత కష్టపడక్కర్లేదు, మీరు ఇప్పుడు పైకి వెళ్ళాలి, అంతేగాని కొండ మీదకో పర్వతం మీదకో కాదు. పైన అంటే ఇంటికి వెళ్ళాలి. మీకు తెలుసు ఇల్లు ఎక్కడున్నది అని. ఇదంతా బేహద్ నాటకం మాత్రమే. ఈ నాటక రంగంలో మేమున్నాము, కానీ మా ఇల్లు ఎక్కడ ఉన్నదని మీకు తెలుసు కదా. బాబా వచ్చిందే ఇంటికి తీసుకొని వెళ్ళే యోగ్యులుగా తయారు చేయడానికి. మీరే కదా స్వయంగా అన్నారు, మేము పతితులుగా అయిపోయాము అని. మరి పతితంగా ఉన్నవారిని ఎట్లా ముక్తిలోకి తీసుకువెళ్తారు? బాబా అంటారు, హే ఆత్మలు, మీరు పతితంగా అయిపోయారు. వహ శరీర్ కో పతిత్ సమజ్ గంగా మే స్నాన్ కర్నే జాతే హై. పతితంగా అయిపోవడం అంటే శరీరం పతితంగా అయిపోయిందని వాళ్ళు భావిస్తూ ఉంటారు, గంగలో మునడానికి వెళ్తూ ఉంటారు. ఆత్మకో తో వహ నిర్లేప్ సమझा लेते हैं, बाप समझाते मूल बात है ही आत्मा की. వాళ్ళు అనుకుంటారు ఆత్మ నిర్లేపి అని భావిస్తారు, కానీ వాస్తవానికి ఆత్మ అయితే నిర్లేపి కాదు కదా. ఎందుకంటే అసలు మూలమంతా ఎక్కడుంది? ఆత్మ గురించే కదా. ఎందుకంటే పాపం అంటేదే ఆత్మకి, పుణ్యం అంటే ఆత్మకి. పాపాత్మ పుణ్యాత్మ అని అంటారు. ఇవన్నీ మంచిగా గుర్తు తెచ్చుకోవాలి, ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఆత్మ నిర్లేపి ఎప్పుడు అవ్వదు, లేకపోతే ఆత్మ పరమాత్మ ఎప్పుడు అవ్వదు అని. మీరే కదా జ్ఞానము అందరికీ వినిపించేటువంటి వారు అంటున్నారు. బాబా అయితే గ్రామ గ్రామాల్లోనూ వీధి వీధుల్లోనూ వెళ్ళి జ్ఞానం చెప్పరు కదా. మరి ఎవరు చెప్పాలి? పిల్లలే చెప్పాలి. మీరు ఇంటింటిలో చిత్రం పెట్టుకోండి అంటున్నారు. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అని చెప్పి. సీఢీ మే బడా క్లియర్ హై. ఈ మెట్ల చిత్రంలో ఎంతో క్లియర్గా ఉంది. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు సతో ప్రధానంగా అవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా ఇంటికి ఎలా వెళ్తారు? ఇదే చింతన మీకు ఉండాలి.
చాలామంది పిల్లలు రాస్తూ ఉంటారు, బాబా మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి, మనసులో చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబా అని అంటూ ఉంటారు. ఇంతకుముందు వచ్చేవి కావు, ఇప్పుడే ఇలా వస్తున్నాయి అని అంటూ ఉంటారు. బాబా అంటారు ఎప్పుడు కూడా ఆ విధంగా చింత పెట్టుకోకండి పిల్లలు. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు వచ్చేవి కాదు, ఇంతకుముందు మీరు మాయకు లోబడి ఉన్నారు, మీరు మాయతో యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం ప్రకటించాక యుద్ధం వస్తుంది, కానీ యుద్ధం ప్రకటించక ముందు యుద్ధం రాదు కదా. యుద్ధ మైదానంలోకి వచ్చినప్పుడే యుద్ధం వస్తుంది. ఇంతకుముందు రాలేదు అంటే అప్పుడు యుద్ధ మైదానంలో లేరు, మీరు మాయ యొక్క ఖైదులో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చాయి కాదు. ఇప్పుడు మీరు జయించాలి, యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇవి వస్తూ ఉంటాయి, మీరు జయించాలి అని చెప్పి. అసలు ఏమీ రాకుండా ఉంటే జయించే విషయం ఏముంది మరి? మీరు తప్పకుండా జయించాలి, మాయా జీతుగా అవ్వాలి కదా. బాబా జ్ఞాపకంలో ఉండి మాయ పైన విజయాన్ని పొందాలి అని ఎప్పుడు గుర్తుంచుకోండి. కొంగు ముడేసుకున్నట్లుగా వేసుకోండి. ఏ విధంగా మాతలు ఏదైనా మర్చిపోకుండా కొంగున ముడేసుకుంటారు కదా, ఏ విధంగా అన్నయ్యలు ఉన్నట్లయితే, పురుషులు ఉన్నట్లయితే నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటారు, ప్రతి వివరం రాసుకుంటూ ఉంటారు కదా. అట్లా మీరు కూడా ఈ విషయం గుర్తుంచుకోండి అని బాబా అంటున్నారు. నేను బాబా జ్ఞాపకంలో ఉండి మాయ పైన విజయాన్ని పొందాల్సిందే అని చెప్పి. మీ యొక్క బ్యాడ్జ్ కూడా చాలా మంచి సింబల్ ఉన్నది, మీరు ఇలాంటి ప్రిన్స్గా తయారవుతున్నారు అని. బెగ్గర్ టు ప్రిన్స్గా అయ్యేటువంటి గాడ్లీ యూనివర్సిటీ ఇది. మీరు ప్రిన్స్గా ఉండేటువంటి వారు కదా, శ్రీకృష్ణ వాళ్ళ యొక్క ప్రిన్స్గా ఉండేటువంటి వారు. ఏ విధంగా చూడండి, ఇంగ్లాండ్ దేశం ఉందనుకోండి, ఇంగ్లాండ్కి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటూ ఉంటారు కదా. అయితే అదన్నీ హద్దు విషయాలు. అదే రాధాకృష్ణులు ఉన్నారనుకోండి, ఎంత ప్రసిద్ధమైన వారు, స్వర్గంలో ప్రిన్సెస్గా ఉండేటువంటి వారు. అందుకే వారికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. నిజం చెప్పాలంటే కృష్ణుడు ఎంత ఇష్టమో రాధ అంటే కూడా అంతే ఇష్టం ఉండాలి. దానికంటే కూడా पहले तो राधे को करना चाहिए परंतु बच्चे पर जास्ती प्यार रहता है. వాస్తవానికి ముందు ఎక్కువ ఇష్టము రాధ పైన ఉండాలి కదా. కానీ ఎప్పుడైనా చూడండి, అబ్బాయి పైన ఎక్కువ ప్రేమ ఉంటూ ఉంటుంది, వారసుడి పైన ఉంటూ ఉంటుంది. స్త్రీకి పతి యొక్క ఇంటికి పంపించేస్తూ ఉంటారు కదా, స్త్రీకి పతి పైన ప్రేమ ఉంటూ ఉంటుంది. పతికే లే కేత తుమ్హారా గురు ఈశ్వర్ హై. కాబట్టి ఇలాంటి రీతి రివాజులన్నీ వచ్చేసినాయి కదా. అందుకని చెప్పి పతినే నీకు గురువు, పతినే ఈశ్వరుడు ఇలాంటివి చెప్పడం మొదలుపెట్టారు. స్త్రీకే లే ऐसे नहीं कहेंगे सतयुग में तो माताओं की महिमा है. అదే సత్యుగం అనుకోండి, ఇట్లా నీకు పతినే గురువు అని, పతినే ఈశ్వరుడు అని అలాంటి మాటలు అసలు చెప్పరు. సత్యుగంలో ఉన్నటువంటి మరి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి మహిమ ఉంటుంది తప్పకుండా. లక్ష్మి యొక్క మహిమ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. లక్ష్మి తర్వాత నారాయణ, లక్ష్మీ నారాయణలు అని అంటూ ఉంటారు. అంబాక కిత్నా రిగార్డ్ రక్తే హే, జగదంబ యొక్క మహిమ చేస్తూ ఉంటారు కదా. వీరు బ్రహ్మ యొక్క పుత్రిక ఉన్నారు. బ్రహ్మకి అంత మహిమ కన్నా జగదంబకి ఎక్కువ మహిమ ఉన్నది కదా. బ్రహ్మ యొక్క మందిరం ఎక్కడో ఒక్క చోట అజ్మీర్లో ఇట్లా ఉంటూ ఉంటుంది. మేళా కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. అదే అంబా మందిరం అనుకోండి, ఎంత పెద్ద మేళా చేస్తూ ఉంటారో. సబ్ మేళా బనానేకే లియే హీ హై. కానీ బాబా అంటారు, పిల్లలు ఇక్కడ మీరు ఏదైతే గుళ్ళు గోపురాల్లో లేదా మేళాలు చూస్తున్నారో ఇవన్నీ మురికిగా తయారు చేస్తే కానీ మీకేం పుణ్యం సంపాదించి పెట్టవు అంటున్నారు. ఇంకా అక్కడ ఉన్న మురికి అంతా కూడా అంటుతూ ఉంటుంది దేహానికి తప్ప ఇంకొక లాభం అనేది లేదు. కాబట్టి ఆ మేళాతో మురికిగా అవుతారు, ఈ మేళాతో స్వచ్ఛంగా అవుతారు. స్వచ్ఛంగా అవ్వడం కోసం స్వచ్ఛమైనటువంటి బాబాని జ్ఞాపకం చేయాలి. నీళ్లతో ఏమీ పాపాలు నశించవు. గీతా మే భీ భగవాన్ వాచ్ హై మన్మనాభవ. గీతలో కూడా భగవాన్ వాచ్ ఉంది, మన్మనాభవ. ఆది మరియు అంతిమ మాట ఉన్నది కదా. మీకు తెలుసు, మేమే మొట్టమొదట భక్తి అనేది మొదలు పెట్టాము. సతో ప్రధానమైన భక్తి, తర్వాత సతో రజో తమో భక్తి అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, మనుషులు తమో ప్రధాన భక్తి అంటే రాయికి రప్పకి కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇట్లా ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసుకుంటారు, పూజ చేసేస్తూ ఉంటారు. దీన్నే గుడ్డి నమ్మకము అని అంటూ ఉంటారు. ఈ సమయంలో సంగమ యుగంలో మీరు కూర్చొని ఉన్నారు. ఇది సృష్టి వృక్షము ఉల్టాగా తలక్రిందులుగా ఉన్నది.
ఈ సృష్టి వృక్షానికి బీజము బాబా ఉన్నారని మీకు తెలుసు కదా. ఈ మనుష్య సృష్టి యొక్క బీజము రచయితని నేను ఉన్నాను, కొత్త ప్రపంచాన్ని నేను స్థాపన చేస్తున్నాను, అంటుకడుతున్నాను అని బాబా అంటారు. ఏదైతే వృక్షంలో పాత ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి, కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకనే దేవీ దేవతా ధర్మం మళ్ళీ స్థాపన అనేది అవుతున్నది. ఈ ప్రపంచంలో ఉన్న పాత ఆకులన్నీ కూడా రాలిపోతాయి. బహుత్ బచ్చే జో మిక్స్ హో గయే హై అప్నే కో హిందూ कहलाते हैं. చాలామంది పిల్లలు ఏమయ్యారు, వేరే మతాల్లో కలిసిపోయారు, మిక్స్ అయిపోయారు కదా. వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఇట్లా అందరూ మళ్ళీ దేవతా ధర్మంలోకి రావాల్సిందే ఉన్నది కదా. వాస్తవానికి హిందూ ధర్మం అంటే ఆది సనాతన దేవి దేవత ధర్మం వాళ్ళే నెమ్మదిగా హిందువులు అని చెప్పుకున్నారు. హిందుస్థాన్ అనేది భారతదేశం యొక్క పేరు అవ్వడం వల్ల హిందువులు అనే పేరు వచ్చింది కదా. వాస్తవానికి హిందుస్థాన్ అనే పేరు కూడా కాదు, భారతదేశము అని అన్నారు. కానీ దాని నుండి ఏమన్నారు, హిందుస్థాన్ అని అన్నారు. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉంటుంది అంటారు, అంతేకాని హిందుస్థాన్లో కాదు కదా. అసలు నిజంగా చూడండి, ఒక దేశం పేరు ఇట్లా మార్చేస్తారా ఏంటి? అట్లా భారతదేశం పేరు తీసుకొచ్చి హిందుస్థాన్ అని పెట్టేశారు. बौद्धि लोग ऐसा नहीं कहेंगे हमारा धर्म जापानी का धर्म है, చీనీ కా ధర్మ है. బౌద్ధ మతం ఉందనుకోండి, మాది బౌద్ధ ధర్మం అని చెప్పుకుంటారు, కానీ మాది జాపానీ ధర్మము, చైనా ధర్మము అని చెప్పుకుంటారా ఏంటి? చైనాలో జపాన్లో బౌద్ధులు అలా చెప్పుకోరు కదా. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి దేవతా ధర్మం వాళ్ళు హిందుస్థాన్లో ఉన్నాం కాబట్టి హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. జపాన్ ధర్మం, చైనా ధర్మం ఎక్కడన్నా ఉంటుందా? అలాగే హిందూ ధర్మం కూడా ఉండదు కదా అని బాబా అంటున్నారు. వాళ్ళు బౌద్ధులనే చెప్పుకుంటూ ఉంటారు. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారికి చెందినటువంటి వారికి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి అని. అగర్ కోయి కహే బోలో వహ ధర్మ కబ్ ఔర్ కిస్నే స్థాపన కియా హై. చెప్పండి, హిందూ ధర్మం ఎప్పుడు ఎవరు స్థాపన చేశారు చెప్పమని. ఎవరు చెప్పలేరు కదా. కల్పం యొక్క ఆయుష్యే ఇంత ఎక్కువగా పెంచేశారు కదా అంటున్నారు. అజ్ఞాన అంధకారం అని దీన్నే అంటారు. ఏమీ తెలియదు, కల్పం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎప్పుడు రిపీట్ అవుతుంది అని తెలియదు. ఒక్కరికి కూడా తమ ధర్మం గురించే తెలియదు. దూసరా లక్ష్మీనారాయణకే రాజ్యకో బడా దూర్ లే గయే హై. లక్ష్మీనారాయణల రాజ్యం అంటే ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని అనుకుంటూ ఉంటారు. చాలా దూరానికి తీసుకెళ్ళిపోయారు. 5000 సంవత్సరాల క్రితమే కదా లక్ష్మీనారాయణల రాజ్యం ఉంది. అందుకనే తెలియకపోవడం, ఏమీ కనిపించకపోతే అంధకారం అంటారు కదా. అట్లాగే మనుషులు కూడా అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు. జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత తేడా ఉన్నది. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబా మాత్రమే ఉన్నారు. ఉన్సే జైసా ఏక లోటా దేతే హై, సిర్ఫ్ కిస్కో యహ సునావ్ కి శివ్ బాబా కో యాద్ కరో తో వికర్మ వినాశ హోంగే. మరి బాబా నుండి ఎంత, బాబా జ్ఞాన సాగరుడు ఉన్నారు, ఎంత నింపుకుంటున్నారు? ఒక లోటాడు ఇట్లా కొంచెం కొంచెమే కదా నింపుకుంటారు పిల్లలు. మీరు ఇతరులకు కూడా జ్ఞానం వినిపించాలి. శివబాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని. జైసే చిల్లు పానీ హువానా, कोई तो स्नान करते हैं, कोई घड़ा भर लेते हैं, कोई छोटी छोटी लोटी ले जाते हैं. బాబా అంటారు, పిల్లలు ఇది కొంచెం నీరే కదా అంటే ఒక వాక్యమే చెప్పారనుకోండి, జ్ఞానం యొక్క ఒక పాయింటే చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటారు, ఒక స్పూన్ నీళ్ళతో సమానం అంతే కదా అంటున్నారు. కొందరు చూడండి ఆ యొక్క నీరులో స్నానం చేస్తూ ఉంటారు, కొందరు తమ కుండ నింపుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు, కొందరు చిన్న లోటాడు తీసుకువెళ్తూ ఉంటారు. ఆ లోటాడు తీసుకొని వెళ్ళి రోజు రోజు ఒక్కొక్క బొట్టు వేసుకొని కుండలో ఆ యొక్క అదే గంగా జలము అని భావిస్తూ ఉంటారు. విలాయత్ మే భీ వైష్ణవ్ లోగ్ గంగా జల్ కే ఘడే భర్కర్ లే జాతే హై. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదివరకు కాలంలో గంగా జలాన్ని కుండల్లో నింపి తీసుకొని వెళ్తూ ఉండేటువంటి వారు. ఫిర్ మాంగ్తే రహతే హై, అబ్ యహ్ తో సారా పానీ పహాడోం సే హీ ఆతీ హై. నిజానికి అక్కడ ఉన్న నీళ్ళకి యొక్క మహిమ ఏమీ లేదు పిల్లలు. అది చూడండి, గంగా నీళ్లు వచ్చినాయంటే ఇదివరకు అందరు అడుగుతూ ఉండేటువంటి వారు, మాకు గంగా జలం కావాలి, మాకు గంగా జలం కావాలి. ఆ యొక్క నీళ్ళు ఏమున్నాయి, పర్వతాల మీద నుండి కొట్టుకొని వస్తూ ఉంటాయి. దాంట్లో మహిమ ఏమున్నది? పైనుండి నీళ్లు పడుతూ ఉంటాయి అనుకోండి, వర్షం యొక్క నీళ్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఆజ్కల్ దేఖో మకాన్ భీ కిత్నే ఊంచే 100 మంజిల్ తక్కే బనాతే హై. బాబా అంటారు, పిల్లలు ఈ రోజుల్లో చూడండి
ఇల్లు కూడా కడుతూ ఉంటే ఎలాంటి ఇల్లు కడుతూ ఉన్నారు, 100 అంతస్తులు యొక్క ఇల్లు కూడా కడుతూ ఉన్నారు. సత్యుగంలో ఇలా ఎవరు అంతస్తులు అనేవి కట్టుకోరు. అక్కడ భూమి చాలా ఉంటుంది కదా, ఎంత ఉంటుందంటే అసలు అడగొద్దు. ఇక్కడైతే మనుషులకు ఉండడానికి ఇల్లు అనేది దొరకడం లేదు, భూమి దొరకడం లేదు. అందువల్ల ఇన్ని అంతస్తులు అనేటువంటివి కడుతున్నారు. అక్కడ అపారమైనటువంటి ధాన్యం అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా చూడండి, విదేశాల్లో కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, చాలా ఆహార ధాన్యాలు విదేశాలకు మరి వేరే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఎక్కువైపోతేనే కదా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని తగలబెట్టేస్తూ కూడా ఉంటారు ఎక్కువైపోయినట్లయితే. ఇదంతా మృత్యులోకం అనేది ఉన్నది. అదైతే సత్యుగం అమరలోకం అనేది ఉన్నది. అర్ధకల్పము అక్కడ మీరు ఎంతో సుఖీగా ఉంటారు. కాళ్ళందరూ ఘుస్నా సఖి, మృత్యువు లోపలకు కూడా అడుగు కూడా పెట్టలేదు కదా అంటున్నారు. దీనిపైన కూడా ఒక కథ అనేది ఉన్నది. ఏ హై బేహద్కి బాతోం సే ఫిర్ హద్కి కథాయ బేడ్ బనాయ్. అక్కడ ఎన్నో కథలు ఇలాంటివన్నీ తయారు చేశారు. అవన్నీ కూడా హద్దు కథలు. బాబా బేహద్ విషయాలు చెప్తున్నారు. ఇక్కడ కథల యొక్క విషయం లేదు కదా. గ్రంథ భీ పెహలే కిత్నా చోటాతా. సిక్కుల యొక్క గ్రంథ కూడా రోజు చదువుతూ ఉంటారు కదా వాళ్ళు. ఫస్ట్లో అది చిన్నగా ఉండేటువంటిది, ఆ తర్వాత పెద్దది విస్తారమైంది తయారు చేసేసారు. శివ్ బాబా కిత్నా ఛోటా హై, ఉత్నీ భీ కిత్నీ బడి ప్రతిమా బనాదీ హై. నిజం చెప్పాలంటే శివ్ బాబా కూడా చాలా చిన్న బిందువు, కానీ శివ్ బాబాకి గుర్తుగా శివలింగం ఇంత పెద్దది పెట్టేస్తూ ఉంటారు. బుద్ధికే చిత్ర హై, పాండవంకే చిత్ర బడే బడే లంబే బనాయే హై. శివ్ బాబా అంటారు, నేనేమి ఇంత శివలింగం అంత పెద్దగా ఉంటానా, నేను చాలా చిన్న బిందువుని అని. గౌతమ బుద్ధుడి యొక్క చిత్రం ఉందనుకోండి, విగ్రహం ఉందనుకోండి, పెద్దది పెడతారు. బాబా అంటారు, అంత పెద్దగా ఉంటారేంటి, గౌతమ బుద్ధుడే ఉన్నాయి, ఇంత పెద్దది తయారు చేస్తారు. అదేవిధంగా పాండవుల యొక్క బొమ్మలు కూడా అంతే పిల్లలు, వాళ్ళ విగ్రహాలు కూడా పెద్ద పెద్దవి తయారు చేశారు కదా అని వాళ్ళు పెద్దగా ఉంటారా? వాస్తవానికి అలాంటి వారు ఎవ్వరు ఉండరు. అది మీ యొక్క స్మృతి చిహ్నమే ఉన్నది కదా అని. ऐसे तो कोई होता नहीं. तुम बच्चों को तो यह एम ऑब्जेक्ट का चित्र घर घर में रखना चाहिए. పిల్లలు లక్ష్యం అనేది మీరు ఇంటింటిలో కూడా ఉంచుకోవాలి. మేము చదువుకొని ఈ విధంగా తయారవుతున్నాము. ఫిర్ రోనా థోడా హీ చాహియే, జో రోతే హై వహ ఖోతే హై. ఎవరైతే ఎప్పుడు కూడా ఏడవకూడదు, ఏడిస్తే పోగొట్టుకుంటారు కదా, దేహాభిమానంలో వచ్చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి, దీనిలోనే శ్రమ ఉన్నది. ఆత్మాభిమానిగా అయినప్పుడే సంతోషం వస్తూ ఉంటుంది. మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు. బాబాతో స్వర్గం యొక్క వారసత్వం పొందుతున్నారు. బాబా ఈ భాగ్యశాలి రథంలో వచ్చి చదివిస్తున్నారు. రాత్రింబవళ్ళు బాబా బాబా అనే గుర్తు రావాలి. అర్ధకల్పం యొక్క ప్రియురాళ్ళు ఉన్నారు కదా, భగవాన్ కో యాద్ కర్తే హే భక్త హే అనేక. భక్తులు భగవంతుణ్ణి ఎంతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. భక్తులు అంటే అనేక మంది ఉన్నారు, మరి భగవంతుడైతే ఒక్కరే ఉన్నారు కదా. యహ ఉల్టా ఝాడ్ హే ఊపర్ హే బీజ్. ఇది ఉల్టా కల్పవృక్షానికి పైన బాబా ఉన్నారు. మనుష్య సృష్టి యొక్క రచయిత బాబా ఉన్నారు. ఈ సమయంలో ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. तो यह कोई तो छोटी छोटी रोटी भी लेते हैं तो यह जला देते हैं, कितना बड़ा कर दिया है. शिव बाबा आते ही है, पढ़कर यह बन रहे हैं, तो यह फिर रोना थोड़ी ही चाहिए. बच्चों को ఆత్మాభిమాని में खुशी में पढ़ना चाहिए. పిల్లలు ఆత్మాభిమానిగా ఉండాలి, సంతోషంతో చదువుకుంటూ ఉండాలి. బాబా మాకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ భాగ్యశాలి రథంలో వచ్చి చదివిస్తున్నారు. ఇలా రాత్రింబవళ్ళు బాబా బాబా అంటూ జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అర్ధకల్పం మీరు ఎంత భక్తి అనేది చేశారు చూడండి అని బాబా అంటున్నారు. జ్ఞాన సాగరుడు వచ్చి చదివిస్తున్నారనే సంతోషం ఉన్నది కదా. ఈ సమయంలో ఎన్నో మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. బ్రహ్మబాబా అంటారు, పిల్లలు నాకు కూడా తుఫాన్లు వచ్చాయి, నేను అందరికంటే ముందు ఉన్నాను కదా అంటారు. తుమ్హారే పాస్ ఆతే హే తబ్ తో మే సమझाता हूं. అన్ని విషయాల్లో నేను అనుభవి ఉన్నాను అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బచ్చోంకే పాస్ కిత్నే ఆతే హోంగే ముంస్తే హోంగే. పిల్లల దగ్గరికి ఎన్ని తుఫాన్లు వస్తాయి అని ఆలోచిస్తారంట బ్రహ్మబాబా కూడా. పాపం పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా అని. అనేక ప్రకారకే తుఫాన్ ఆతే హే జో అజ్ఞాన్ కాల్ మే భీ కభీ నహీ ఆతే.
అజ్ఞాన కాలంలో తుఫాన్లు వచ్చే విషయం లేదు, ఎందుకంటే అక్కడ మీరు యుద్ధం అనేది చేయరు కదా. అవన్నీ కూడా మరి అక్కడ వచ్చే అవకాశం లేదు. పहले मुझे आने चाहिए नहीं तो मैं बच्चों को समझाऊंगा कैसे. బ్రహ్మబాబా అంటారు ఫస్ట్ మరి నాకు వస్తేనే కదా నేను పిల్లలకు అర్థం చేయిస్తాను. నేను అందరికంటే ముందు ఉన్నాను కదా, తుఫాన్ ఏదైనా వస్తే ఫస్ట్ బాబాకి రావాలి అంటారు. రుస్తంగా అయి ఉన్నారు కదా, మాయ కూడా రుస్తంగా అయి వస్తూ ఉంటుంది కదా అంటున్నారు. यह भी तुम समझा सकते हो. मल्ल युद्ध है जैसे नहीं होता तो फर्स्ट सेकंड थर्ड ग्रेड होते हैं ना. ఏ విధంగా మల్ల యుద్ధం ఉందనుకోండి, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. 1వ నెంబర్ 2వ నెంబర్ ఎట్లా ఉంటూ ఉంటే గ్రేడ్స్ ఉంటూ ఉంటాయి కదా. అన్నిటికంటే ఎక్కువ తుఫాన్ బాబాకి, మరి బ్రహ్మబాబాకి కూడా వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లతో భయపడొద్దు. మీరు ఒకవేళ సంకల్పంలో వచ్చిందనుకోండి, దాన్ని మీరు సంకల్పంలోనే తరిమేసేయాలి. కర్మేంద్రియాలతో పొరపాటు చేసే వరకు తీసుకురాకూడదు. ఒకవేళ మీరు కర్మేంద్రియాలతో పొరపాటు చేశారో అది వికర్మ అయిపోయినట్లే. సంకల్పంలోనే తరిమేశారనుకోండి, అప్పుడు విజయం పొందినట్లు కదా. కొంతమంది జ్ఞానంలో వచ్చిన తర్వాత ఇలా ఎందుకు జరిగింది, జ్ఞానంలో రాకముందు ఇలాంటి సంకల్పాలు మాకు ఎప్పుడు రాలేదు కదా అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు అప్పుడు మీరు యుద్ధం చేయట్లేదు, ఇప్పుడు మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఎదురుగా శత్రువులు వస్తాయి కదా అని చెప్పి. పవిత్ర దృష్టి भी रहे समझाना शिव बाबा को बच्चे हम भाई भाई है, फिर प्रजापिता ब्रह्मा के संतान होने से भाई बहन है. ఇప్పుడు మీరు పవిత్రమైన దృష్టిని కలిగి ఉండాలి. శివ్ బాబా యొక్క సంతానము సోదర సోదరీలు ఉన్నారు, అలాగే శివబాబా యొక్క సంతానము సోదరులు ఉన్నారు, బ్రహ్మ యొక్క సంతానము సోదర సోదరీలు ఉన్నారు. ఇలాంటి పవిత్రమైన దృష్టి ఉండాలి. మీరు బ్రాహ్మణులు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వారు, దేవతలుగా అయ్యేటువంటి వారే మీరు బ్రాహ్మణులు. మీరు పరస్పరం సోదర సోదరీలు, ఒక్క బాబా యొక్క సంతానం ఉన్నారు, కుమార్ కుమారీలుగా అయ్యారు ఇక్కడ మీరు. అగర్ కుమార్ కుమారి హోకర్ నహీ రెతే తో ఫిర్ झगड़ा होता है. ఈ విధంగా బ్రహ్మకుమారీలు ఉన్నారు అనుకొని ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతూ ఉంటారు. అలా అనుకోలేదనుకోండి, ఎన్నో రకాలైనటువంటి గొడవలు కూడా వచ్చేసేస్తూ ఉంటాయి కదా అంటున్నారు. పురుష భీ లిఖతే హై హమారీ స్త్రీతో చేసే పూత్నా హై. మరి కష్టపెట్టే వాళ్ళు పురుషులే ఉంటారని కూడా కాదు, స్త్రీలు కూడా ఉంటారు. కొంతమంది పురుషులు జ్ఞానంలో ఉంటే స్త్రీలు కష్టపెట్టే వాళ్ళు ఉంటారు. అందుకనే రాస్తూ ఉంటారు, బాబా మా యొక్క స్త్రీ పూతనలాగా ఉన్నది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శ్రమ ఉన్నది. జవానంకో తో బహుత్ మెహనత్ హోతీ और जो गांधर विवाह कर इकट्ठे रहते कमाल है उन्होंकी. మరి యువ స్థితిలో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, కష్టంగా ఉంటూ ఉంటుంది, యుద్ధం చేస్తారు, విజయం పొందుతారు. కొందరు గాంధర్ వివాహం చేసుకుంటారు, పవిత్రంగానే ఉంటూ ఉంటారు. గాంధర్ వివాహం చేసుకొని పవిత్రంగా కమల పుష్ప సమానంగా ఉంటారు. బాబా వారి ఒక్కొక్కసారి ఇదివరకు ఏం చేసేవారు, గాంధర్ వివాహం చేయించేవారు. బాబా అంటారు, వీరి అద్భుతం చూడండి, బ్రహ్మ కుమార్ కుమారీలుగానే ఉన్నారు వీరు అని. ఉన్హోంకా బహుత్ ఊంచా పద హో సక్తా హై. అందరికీ వారు ఉదాహరణగా ఉండి, వాళ్ళు కుమార్ కుమారీలుగానే ఉండి బాబా పిల్లలుగా ఉండి సేవ చేశారు కాబట్టి అందరి ముందు ఆదర్శం అని బాబా చూపించేవారు. వారి పదవి ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి. కానీ స్థితి అలా ఉంటేనే వారి పదవి ఉన్నతంగా ఉంటుంది. జ్ఞానంలో తీక్షణంగా ఉండాలి కదా అని బాబా అంటారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, माया के तूफान से डरना व मूंझना नहीं है. మాయా తుఫాన్లతో భయపడొద్దు మరియు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేవలం ఎప్పుడు జాగ్రత్త వహించండి. మనసులో వచ్చినప్పటికీ కూడా కర్మలలో ఎప్పుడు కూడా వికర్మ జరగకూడదు. జ్ఞాన సాగరుడైన బాబా మాకు చదివిస్తున్నారనే సంతోషంలోనే ఎప్పుడూ ఉండాలి. సెకండ్ పాయింట్, సతో ప్రధానంగా అవ్వడం కోసం ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. జ్ఞానం యొక్క విచార సాగర మంథన చేయాలి. యోగం యొక్క యాత్రలో ఉండాలి. వరదాన్, శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునేటువంటి
ఎగిరే పక్షిగా కండి అంటున్నారు. శ్రేష్ట పురుషార్థంతో ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నెంబర్ తీసుకునే ఎగిరే పక్షిగా కండి అంటున్నారు. ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలంటే ఒకటి, మనసులో అవినాశి వైరాగ్యం ద్వారా జరిగిపోయిన విషయాలను, సంస్కారాలను, బీజాలని కాల్చేసేయండి అంటున్నారు. 2, అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు, మర్యాదలు అన్నింటినీ సదా కొరకు పాలన చేసే వ్రతాన్ని తీసుకోండి అంటున్నారు. ఏం చేయాలి? మనసులో అవినాశి వైరాగ్యం తెచ్చుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఆ పాత సంస్కారాలని, బీజాలన్నీ కాల్చేయాలి. 2ది, అమృతవేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు, మర్యాదలపైన ఎప్పుడు పాలన చేయాలనే వ్రతం తీసుకోవాలి. మనసా ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా నిరంతరము మహాదానిగా అయి, పుణ్యాత్మగా అయి దాన పుణ్యం చేస్తూ ఉండండి అంటున్నారు. మనసా ద్వారా, వాచా ద్వారా మరియు కర్మణ సంబంధ సంపర్కం ద్వారా నిరంతరము మహాదానిలుగా అయి పుణ్యం జమ చేసుకునే వాళ్ళుగా అవ్వాలి అని. दानम तो जब ऐसा श्रेष्ठ हाई जंप देने वाला पुरुषार्थ हो तब उड़ती पंछी बन फाइनल रिजल्ट में నెంబర్ 1 బన్ జాయింగే. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైనటువంటి హై జంప్ చేసే పురుషార్థం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎగిరే పక్షులుగా అయ్యి ఫైనల్ రిజల్ట్లో నెంబర్ 1గా అవుతారు అంటున్నారు. ఎగిరే పక్షులుగా అయ్యి ఫైనల్ రిజల్ట్లో నెంబర్ 1గా అవుతారు అంటున్నారు. స్లోగన్: వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసుకోవడమే లాస్ట్ పురుషార్థం యొక్క సర్వీస్ అంటున్నారు. వృత్తి ద్వారా వాయుమండలాన్ని అంటే తమ భావన ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా పవర్ఫుల్గా చేయాలి. అదే లాస్ట్ పురుషార్థం యొక్క సేవ అంటున్నారు. అంటే ఆ సేవ అనేది ఇంకా లాస్ట్కి మిగులుతుంది. మీ వృత్తి ద్వారా మీరు వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా, రేపటి కోసం స్వమానము: నేను శ్రేష్ట పురుషార్థం ద్వారా ఫస్ట్ నెంబర్ తీసుకునే ఆత్మను. నేను శ్రేష్ట పురుషార్థం ద్వారా ఫస్ట్ నెంబర్ తీసుకునే ఆత్మను. శ్రేష్ట పురుషార్థం ద్వారా ఫస్ట్ నెంబర్ తీసుకునే ఆత్మను. నేను శ్రేష్ట పురుషార్థం ద్వారా ఫస్ట్ నెంబర్ తీసుకునే ఆత్మను. ఏం చెప్పారు బాబా?